ఓకేనా. ఈ టాపిక్ అసలుకి ఏంటంటే మన బృంద సిరీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సిరీస్ అనేది వన్ ఆఫ్ ది నేను చూసిన ఈ వీక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ భయ, నాకు నచ్చిన పట్టుకలు చెప్పాలంటే. సో సిరీస్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక థ్రిల్లర్ ఆ వెరిషన్స్లో ఉంటుంది ఫిలిము. మన యాక్టర్ బై మెయిన్ లీడ్ మన త్రిష గారు. సో మెయిన్ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ స్టోరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏం లేదు, మన త్రిష గారు ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ. సో చెరువులలో ఒక శవం దొరుకుతుంది, ఒక మర్డర్ చేస్తారు. సో అసలు ఎవరు మర్డర్ చేస్తారు, దాని ఇంకా ఎవరున్నారు, అసలు స్టోరీ ఏంటనేది చూస్తారు. ఎంటైర్ సిరీస్ ఇదే చూస్తారా? నో, అది మీరు చూడరు. ఎంటైర్ సిరీస్లో మనం కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్ కానీ అండ్ సిస్టర్ బాండింగ్స్ కానీ అండ్ మన త్రిష గారి బ్యాక్గ్రౌండ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంది, సో ఇవి ఎంటైర్గా మీరు చూసే సిరీస్లో. అండ్ మన రవీంద్రనాథ్ విజయ్ గారు కూడా దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడు మనకు ఎంటైర్ సిరీస్లో కనిపిస్తారు. అతనిది మన త్రిష గారి బాండింగ్ బాగుంటుంది. అంటే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ కానీ అదంతా మనకు ఎక్కడ కూడా బోర్ అనిపించే సీక్వెన్సెస్ అనిపించాయి. అండ్ ఇంకా ఎంక్వైరీ చేసేటప్పుడు నాకు నచ్చిన ఎపిసోడ్స్ అయితే లిటరల్లీ ఫస్ట్ ఎపిసోడ్ అండ్ 5th ఎపిసోడ్, ఆ క్లైమాక్స్ అండ్ 8th ఎపిసోడ్. సో ఇవి నచ్చాయి. ఎంటర్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ, మనకు సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ సో ఈ 8 ఎపిసోడ్లో నాకు నచ్చిన ఈ 3 ఎపిసోడ్స్ అయితే నాకు ఆ లాస్ట్లో ఎండింగ్లో ఇచ్చే సీన్స్ అనేది బాగా నాకు అట్రాక్ట్ చేసాయి అన్నట్టు. అవి కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ సిరీస్లో మనకు టైటిల్ అయితే అంటే మనకు స్టార్ట్ కాగానే టైటిల్ వస్తుంది చూడండి, బృందా అనుకుంటుంది. సో దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అదే కాకుండా మనకు సిరీస్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మన త్రిష గారికి బాగా ఇచ్చాడు. ఎలివేషన్ టైప్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా సూటబుల్గా అయింది. అండ్ ఓవరాల్గా మన డైరెక్టర్ మాత్రం చాలా బాగా తీశారు. అండ్ నాకైతే సిరీస్ మాత్రం బాగా నచ్చింది. అండ్ మీరు కనుక ఇంకా ఈ బృంద సిరీస్ చూడకపోతే జస్ట్ వెళ్ళి చూడండి, సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. సోనీ లీవ్లో కాకపోతే మీకు ఎలా దొరుకుతుంది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అదన్నట్టు. అండ్ ఇంకా దీనిలో చెప్పాల్సింది ఏమన్నా ఉన్నదంటే సిరీస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి కూడా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ కిల్లర్ ఎవరు, ఆ విలన్ ఎవరు అనేది. ఆ విలన్ని చూపెట్టేటప్పుడు కూడా కొంచెంసేపటికైతే ఒక ట్రాన్సాక్షన్లో ఉంటారు, ఒక షాకింగ్ ట్రాన్సాక్షన్లో ఉంటారు. అది ఏంటనేది మీరు ఎంటైర్గా దాంట్లో చూడాలి మీరు సిరీస్లోనే. మీకు మాత్రము స్టార్ట్ చేస్తే మాత్రం మీకు కనుక ఇంట్రెస్ట్ వస్తే మీరైతే వదలరు, సిరీస్ కంప్లీట్ చేసేస్తారు. నేనైతే కంటిన్యూ చూసేస్తాను, ఎక్కడ కూడా ఆపకుండా ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ లైన్గా చూసేసిన. చాలా బాగా అట్రాక్ట్ చేసింది సిరీస్ మాత్రం. అదే భయ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది ఈ బృందా సిరీస్ అని నేను చెప్తాను. అంతకుమించి ఏమీ లేదు మూవీ గురించి, అంటే సిరీస్ గురించి చెప్పాలంటే. అండ్ ఓవరాల్లీ మన త్రిష గారి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే డీసెంట్ యాక్టింగ్ భయ, నిజం చెప్తున్నా. ఆ స్టార్టింగ్ నుంచి అసలు ఒక ఇంట్రోవర్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ వేరియేషన్స్లో నేను చూసిన తన క్యారెక్టర్ని ఎవరితో సరిగ్గా మాట్లాడదు, తన పని తను వచ్చుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే మూవీ అనేది ఒక ట్రాక్లోకి ఎక్కుతుందో, ఆ ఎంక్వైరీ అనుకుంటే ఒక ట్రాక్లోకి ఎక్కుతుందో, అక్కడ మాత్రము చాలా మంచిగా మన త్రిష గారి పర్ఫార్మెన్స్ని చూస్తామన్నట్టు నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఈ వేరియేషన్లోనే ఉంటుంది సిరీస్ అనేది. నేను ఇంకా చెప్పదలుచుకోలేను, మీరు జస్ట్ చెప్తే ఇంకా ఎక్కువ స్పాయిల్ అయిపోతుంది, ఎక్కువ లాగ్ కూడా ఇవ్వద్దు. సో జస్ట్ గో అండ్ వాచ్ ది సిరీస్, వెబ్ సిరీస్ అని చెప్తాను. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో భయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ది గైస్. అండ్ మళ్ళీ మంచిలో వస్తున్నాం. అంతకు సెలవు బాబాయ్, టాటా గైస్.